నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టళ్లలో వడ్డించే వంటకాల జాబితా కాగితాలపై ఘనంగా ఉన్నా దాని అమలు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. అనేక చోట్ల వార్డెన్లు స్థానికంగా నివసించడం లేదు. దీంతో పిల్లలకు పునశ్చరణ, ట్యూషన్లు లేక చదువులో బాగా వెనకబడుతున్నారు. బాలికల వసతి గృహాల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక హాస్టల్ భవనాల సంగతి సరే. అసలు రిజిస్టర్లలో విద్యార్థుల సంఖ్యకు వాస్తవిక హాజరుకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైంది. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆకారపు మల్లేశం గారు, సీనియర్ పాత్రికేయులు, జూపుడి ప్రభాకర్రావు గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎల్ శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వార్డెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ నర్సిరెడ్డి గారు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మల్లేశం గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? అసలు క్షేత్రస్థాయిలో మీరు అధ్యయనం చేసిన, మీరు పరిశీలించిన అంశాలేంటి? ఈ సంక్షేమానికి అసలైన నిర్వచనంగా ఈ వసతి గృహాలను చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 6,230 హాస్టళ్ళు ఉన్నాయి. ఇందులో 1,00,000 సమస్యలకు అవి నిలయాలుగా ఉన్నాయి. అంటే పరిస్థితి కొంచెం మెరుగుపడుతున్నా, గతంతో పోలిస్తే కొంచెం మెరుగవుతున్నా, ఓవరాల్గా మొత్తం మీద ఉన్న సమస్యలు మాత్రం యథావిధిగా ఉంటున్నాయి. ఎక్కువ వాటిని చూస్తే ఎక్కువ మౌలిక వసతుల లోపం. మీరు చూస్తే చాలా మొత్తం వసతి గృహాల్లో దాదాపు 28-29% ఇంకా శిథిల భవనాల్లో ఉన్నాయి. మరో 10% వరకు ఇంకా అద్దె గృహాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతోపాటు వాటిలో ఉన్న సౌకర్యాలు అంటే మంచినీరు ప్రతి చోట ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ సరైన మంచినీటి సౌకర్యం లేదు. అదేవిధంగా అన్నిటికంటే ప్రధాన సమస్య మలమూత్రశాలలు. వాటిలో మెయిన్గా అమ్మాయిలు ఉన్న చోటనైతే బాగా సమస్య తీవ్రంగా ఉంది. వారికి సరిపడా లేదు. దాదాపు 100 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్న చోట కేవలం 2 మలమూత్రశాలలు ఉంటాయి. భోజన వసతులు చూస్తే ఇప్పుడు ఈ మధ్య ఈ సామాజిక అధ్యయనాల సంస్థలు హాస్టళ్లలో పర్యటించి వాటిని ఏ విధంగా ఉన్నది భోజనం అని తెలిస్తే చాలా అంటే ఒక దిగ్భ్రాంతికరమైన విషయం తెలియదంటే కేవలం 30% మందికే విద్యార్థులు కోరుకున్న మేరకు ఆహారం అందుతున్నట్టు తేలింది. అంటే దాదాపు 70% మందికి వాళ్ళు అనుకున్నట్టుగా ఆహార వసతి లేదు. అంటే ఏపీలో కానీ తెలంగాణలో సన్న బియ్యం అని ప్రవేశపెట్టారు. సన్న బియ్యము కాన్సెప్ట్ మంచిదే అయినా అంటే కొత్త బియ్యం ఇవ్వడం వల్ల దాదాపు అంటే అంత మేలిమి రకం సరిగా ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు అంటే ఇంకా దొడ్డు అన్నమే వస్తుంది. అంటే ఉడకకుండా అలా చేయడం వల్ల అదొక సమస్యగా ఉంది. దాంతోపాటు వారాంతంలో వారికి గుడ్లు ఇవ్వాలని ప్లస్ పళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే వాటిని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రభాకర్రావు గారు, ప్రస్తుతం సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రస్తుత పరిస్థితికి ఎంతవరకు కారణంగా భావించాలి? బేసికల్గా నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థిగా నాకున్నటువంటి అనుభవాలు, ప్రభుత్వాల్లో కొంతకాలం ఒక 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం, ప్రభుత్వాలు ఇచ్చే సమాధానం, ఇది మీరు అడిగినట్టుగా గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి ఏ విధంగా మెరుగైంది. ప్రభుత్వమే పిల్లలకి చదువు చెప్పి బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసే క్రమంలో వచ్చినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ తర్వాత రావటం జరిగింది. సో ఇలా దీనిలో ప్రధానంగా కావాల్సింది మెనూ ఒక్కటే కాదు, మెనూతో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాబరేటరీ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డైనింగ్ కానీ, వీటన్నిటితో పాటు ఇస్తున్నటువంటి పోషక పదార్థాలు ఉండే ఆహారం ఉంటుందా? అయితే గత ప్రభుత్వాలు పెట్టినప్పుడు ఇన్సెప్షన్లో ఉన్నటువంటి దశ నుంచి దాదాపు 2000 సంవత్సరం వచ్చేదాకా దానిలో కాస్త మెరుగవుతూ రావటం జరిగింది. సో మేము ఉన్నప్పుడు మాకు సరిగా తిండి దొరకని పరిస్థితుల్లో మా వార్డెన్ కొంచెం ప్రోగ్రెసివ్ పీపుల్ కాబట్టి, కందుకూరు, నేను ప్రకాశం జిల్లా, మా లక్ష్మీ నర్స్ గారు మా వార్డెన్ గారు, హాస్టల్లో వాళ్ళ శాలరీ కూడా అవసరమైతే పిల్లలకి తిండి కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి. ఇంకా బాగా చదువుకునే పిల్లలు, వాళ్ళలో మెరిటోరియస్గా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన దగ్గర తీసుకొని వాళ్ళకి టిఫిన్ జాలకపోయినా అన్నం జాలకపోయినా ఇంకాస్త వాళ్ళని జాగ్రత్తగా చూసే అలాంటి హాస్టల్స్ కొంతమంది వార్డెన్స్ ఉన్నారు. అయితే ఈరోజు పరిస్థితిని మనం చూసినప్పుడు గతంలో కన్నా ఎంత మెరుగయ్యాయంటే, మేము కౌన్సిల్లో దీని మీద చర్చ కూడా జరిగింది.
ఎంత మెరుగాయంటే మెనూ సిస్టమ్ వచ్చేసరికి పోషక పదార్థాలు దానిలో ఖచ్చితంగా ఉండాలి. దీనిలో వార్డన్లు గతంలో ప్రభుత్వం బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా 6 నెలల దాకా ప్రభుత్వం బిల్లు ఇచ్చేది కాదు. కానీ అప్పుడు దాకా వాటిని అప్పు తెచ్చో లేకపోతే కొట్టువాళ్ళని మాట్లాడు ఏదో ఒక విధంగా కూరగాయలు, మటను, లేకపోతే చికెను సండే కానీ లేకపోతే బుధవారం కానీ లేకపోతే మిగతా రోజులు నడిపేంటే ఒక పరిస్థితి ఉండేది. రాను దీనిలో మెరుగవుతున్న పరిస్థితి అంటే ఈ రోజు వరకు బయోమెట్రిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. అటెండెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా మీరు కెమెరా సిస్టమ్స్ వచ్చిన తర్వాత మీరు ఇస్తున్నట్టు మెనూ ఎంత ఉంది యాజ్ పర్ ది లిస్ట్. చాలా తక్కువైనప్పుడు కూడా 15 రూపాయలు పర్ హెడ్ లేకపోతే 18 రూపీస్ పర్ హెడ్. దీనిలో టిఫిన్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఉండాలి, సాయంత్రం అన్నం ఉండాలి. నిజంగా మనం బయట ఇలాంటి హైదరాబాద్ నగరంలో అయితే ఒకసారి టీ తాగితే టీ కూడా రాదు. సో ఇంత తక్కువతోటి కూడా వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకునే ఒక వాతావరణం. సో ఇది మెనూ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు. సోషల్ యాంగిల్ ఇచ్చినప్పుడు మిత్రులు మల్లేశం గారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన చెప్పినట్టు అన్నీ 100% కరెక్ట్ అవుతున్నాయి. ఈ రోజు కూడా సరైనటువంటి వాతావరణం ఇవ్వలేనటువంటి పరిస్థితి. బాత్రూమ్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, డైనింగ్ ఉండదు, వాచ్మెన్ ఉండదు. తల్లిదండ్రులు కని హాస్టల్లో పిల్లలను వదిలేస్తే చూసుకునే వాళ్ళు ఉండేట్టు కరువు కనపడుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితి మొత్తం కూడా దానికి భిన్నంగా ప్రతి హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్గా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీనిలో కొన్ని విద్యార్థి సంఘాలకి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మొత్తాన్ని కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం, బెటర్ కేర్ తీసుకోవడం కోసం, పర్సనల్ అటాచ్మెంట్ ఉండటం కోసం, మానిటరింగ్ సిస్టమ్ ఉండటం కోసం, మెంటర్ ఉండటం కోసం, వాళ్ళకి సరైనటువంటి విద్యని, పోషకాహారాన్ని, అదేవిధంగా కల్చర్ని ఇచ్చే క్రమంలో ఈ సోషల్ వెల్ఫేర్ యాంగిల్ మొత్తం కూడా రెసిడెన్షియల్ యాంగిల్గా 80 తర్వాత వచ్చినటువంటి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఈ మోడల్ని మొత్తాన్ని ఎన్టీ రామారావు గారు ఆలోచన విధానం ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెసిడెన్షియల్ యాంగిల్ని తీసుకురావడం జరిగింది. అక్కడే ఒక క్లస్టర్ లాగా పెట్టి అవసరమైతే స్పోర్ట్స్ కానీ, వాళ్ళకి ఆరోగ్యం కానీ, లేకపోతే వాళ్ళ చదువు కానీ మొత్తం మన బిడ్డ ప్రైవేట్ స్కూల్లో ఎలా చదువుతాడో, అదేవిధంగా కొన్ని కాన్సెప్ట్ స్కూల్లో ఎలా చదువుతాడో రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్, ఆల్ క్వాలిఫైడ్ వార్డన్స్ వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలను కూడా అవసరమైతే అక్కడే చేర్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో ఉదాత్త ఆశయం కోసం ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అనేక సమస్యల్లో చిక్కుకొని ఉన్నాయి. మరి ఈ సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి? వార్డెన్ల సంఘం అధ్యక్షుడిగా మీరు ఎలాంటి అంశాలను మీరు ప్రస్తావిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు 2000కు పైగా ఈ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. కాలేజ్ హాస్టల్స్, స్కూల్ హాస్టల్స్ కూడా. రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా గొప్ప మార్పు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అన్ని హాస్టళ్లకు కూడా సన్నబియ్యం ఇచ్చి విద్యార్థుల ఈ సంక్షేమం పట్ల ప్రత్యేకమైన చర్య తీసుకున్నందుకు వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి ఈ యొక్క హాస్టళ్లపై వారు నిరూపించుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు హాస్టల్ల ఒక సన్నబియ్యంతో పాటు అనేకమైన ఇతర సౌకర్యాలు కూడా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ భవనాలన్నీ కూడా నిర్మాణం చేయాలి. అదేవిధంగా హాస్టళ్లలో స్ట్రెంత్ను కూడా రిస్ట్రిక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఒక హాస్టల్లో 100 ఉంటారు, ఒక హాస్టల్లో 400 ఉంటారు, ఒక హాస్టల్ 500. మరి అక్కడ సరైన వసతులు లేనప్పుడు ఈ 400 మందిని 500 మంది ఒక్క అధికారి అక్కడ మేనేజ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానితో పాటు ఈ యొక్క క్లాస్ 4 ఎంప్లాయీస్ను కూడా ఈ యొక్క విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నియమించవలసిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మాత్రం హాస్టళ్లను మరి సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన చర్యలను మాత్రం మేము స్వాగతిస్తున్నాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మన గౌరవ మంత్రివర్యులు కానీ వాళ్ళందరూ కూడా హాస్టల్లో నిద్ర చేయడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడికి ప్రత్యేకంగా వచ్చి అనేకమైన సమస్యలను వాళ్ళు ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యలు తీర్చే అవకాశం కలుగుతుంది. అక్కడ ఉన్న వార్డన్లో మరి ఇవన్నీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు కూడా మెనూ అనేది కూడా ప్రతిసారి ఇది ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. హాస్టల్లో మెనూ సరిగా పెట్టలేము. మేము గత దాదాపు 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం, 10-15 సంవత్సరాల నుంచి హాస్టల్లో క్యాటరింగ్ విధానం తీసుకురండి. లేదా ఒకవేళ ప్రభుత్వం క్యాటరింగ్ విధానం తీసుకురాకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక స్టాండర్డ్ విద్యార్థి యొక్క డెవలప్మెంట్ కావాల్సినటువంటి, ఆరోగ్య కావాల్సినటువంటి కెలరీల శక్తినిచ్చే ఒక మెనూను ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టు బడ్జెట్ రిలీజ్ చేయండి. ఈ 2 చర్యలు తీసుకుంటే మరి అదేవిధంగా హాస్టల్ అంటే కేవలం క్వాలిటీ ఫుడ్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నర్సిరెడ్డి గారు, ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు ఆ విధాన నిర్ణయాలని అమలు చేయాల్సినటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలు చిక్కుని ఉన్నాయి, ఆ విధంగా కునరెళ్ళిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అసలు క్షేత్రస్థాయికి సంబంధించిన వాస్తవాలను ఏ విధంగా పరిశీలించాలి? ప్రభుత్వం విధాన నిర్ణయం చేయటం వేరు, బడ్జెట్ కేటాయించడం వేరు. మనం బడ్జెట్ లెక్కలే చూస్తున్నాం. సంక్షేమానికి 6,500 కోట్లు కేటాయిస్తామంటారు, కానీ రిలీజ్కి వచ్చే వరకే 4,000 కోట్లు కూడా రిలీజ్ కావట్లేవు.
కాబట్టి కుండలో బువ్వ కుండలో ఉండాలి, పిల్లోడు దుడ్డుగా ఉండాలనే రకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వాస్తవంగా రోజుకు 15 రూపాయలు 18 రూపాయలు ఇచ్చి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టమంటే సాధ్యమయ్యేది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసెంబ్లీలో భోజనాలు పెడుతున్నారు ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు. ఆ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క తీయండి. అందులో కనీసం సగమన్న వీళ్ళకి కేటాయిస్తే మంచి భోజనం పెట్టవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ముందు ఆరోగ్యంగా ఉంటేగా చదువుకునేది. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను, టీచర్గా పనిచేశాను, అనేక హాస్టళ్లను సందర్శించాను. హాస్టల్ విద్యార్థులు అనారోగ్యంతో ఎక్కువ సమయం బాధపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. దాన్ని పరిష్కారం అంటే పోషకాహారం లభించడమే. కాబట్టి ప్రధాన కారణం అధికారులు మేము విధాన నిర్ణయాలు సరిగా తీసుకుంటున్నాం, అధికారుల నిర్లక్ష్యం అంటే సరి అయింది కాదు. ఎక్కడొక్కడ అధికారులు ఇచ్చే కొద్ది రూపాయలలో కూడా మిగిల్చుకోవాలనుకోవడం సరి అయింది కాదు. ప్రభాకర్ గారు చెప్పారు గతంలో మా హాస్టల్ వార్డెను చేతి నుంచి పెట్టుకునే అని. కానీ అటువంటి వాళ్ళు జస్ట్ వెరీ ఫ్యూ పర్సెంటేజ్, 5-6% కంటే లోపే ఉంటారు. అయినా చేతి నుంచి పెట్టుకోమని సరి అయింది కూడా కాదు. అయినా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యార్థులు, భావిభారత పౌరులు. మనకు పౌరుల కన్నా సమాన హక్కులు, సమాన అవకాశాలు లేకున్నా, సమాన ఆదాయాలు లేకున్నా, కనీసం బాలబాలికల కన్నా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు కల్పిద్దామనే నిజమైన స్పృహ ఈ ప్రభుత్వాలకు ఉంటే, రెండు ప్రభుత్వాలు కూడా వెంటనే సంక్షేమ హాస్టల్ యొక్క బడ్జెట్ను పెంచి విద్యార్థి ఒక్కంటికి రోజుకు కనీసం 35 రూపాయల చొప్పున కేటాయిస్తే అప్పుడు నాణ్యమైన భోజనం పెట్టొచ్చు. అదేవిధంగా మౌలిక వసతుల విషయానికి వస్తే కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ పైచిలుకని 2 రాష్ట్రాలు చెప్పుకుంటాయి. చెప్పుకున్నంత వేగంగా బడ్జెట్ రిలీజ్ లేదు, వాటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేదు. అందుకొరకు టాయిలెట్స్ కట్టడం కానీ, కాంపౌండ్ వాల్స్ కట్టడం కానీ తప్పనిసరిగా వెంటనే బడ్జెట్ కేటాయించి, హాస్టల్ అంటే ఇంటికంటే బాగుందనుకుంటే విద్యార్థి ఎప్పుడు వచ్చి హాస్టల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు ఇంటికి పోదామనే రకంగా ఉంటే చదువు రాదు. మల్లేశం గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితుల్ని, అలాగే మౌలిక సదుపాయాల పరికల్పనకు, వాటి పెంపుదలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధమైన దృష్టి పెట్టాలి? ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేయాలి? సంక్షేమ హాస్టల్ పెరగాల్సి ఉండగా ఈ మధ్య మూతపడుతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ విలీనం చేస్తున్నారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులు రావడం లేదనే ఉద్దేశంతో చాలా చోట్ల మూసివేసి పక్కనున్న హాస్టల్లో కలిపేయడము అనేది జరుగుతుంది. అంటే నార్మల్గా విద్యార్థుల సంఖ్య ఏటేటా 2-3% పెరుగుతున్నప్పుడు హాస్టళ్ల సంఖ్య కూడా పెరగాలి. ఆ విధంగా వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అంటే వాటికి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ కల్పించడం ఒకటి, ప్లస్ దీంతోపాటు పర్యవేక్షణ బాగా జరగాలి. ఇప్పుడు ఉన్న సౌకర్యాలను సరిగా 100% వినియోగించగలిగితే హాస్టళ్ళు అనేటివి చాలా అందరికీ ఉపయోగకరమైన అర్థమవుతుంది. పర్యవేక్షణ ఇప్పుడు తమిళనాడు ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ వారు రాత్రిపూట ఏదైనా వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ముందుగా వెళ్ళి హాస్టల్లో బస చేసి అక్కడ విద్యార్థులతో కలిసిమెలిసి చేసే విధానం ఉంది. మన దగ్గర కూడా అలాంటివి తీసుకురావాలని అనుకున్నారు కానీ ఎక్కువ మంది ఇంప్లిమెంట్ కావట్లేదు. దాంతో ప్రజాప్రతినిధులకు వాళ్ళ సమస్యలు అనేవి వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఒక విధమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, అందరితో మేము సమాధానం అనే. ఇకపోతే 2 ప్రభుత్వాలు కూడా ఈ హాస్టళ్లను క్రమేపీ గురుకులాలుగా మార్చాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా ఆవాస విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది, వారికి భద్రత కలుగుతుంది, సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న మరొక సమస్య వైద్యపరమైనవి. చాలామంది విద్యార్థులు అనారోగ్యం గురి కావడము, దాంతోపాటు జ్వరాలు ఇలాంటి నిత్యం ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళకు చెకప్ చేయించే విధానం ఉండాలి. అంటే వారాంతపు నెల చివరిలోనే కాకుండా రెగ్యులర్గా స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, లేకపోతే ప్రధాన ఆసుపత్రి వైద్యులు కానీ వచ్చి వారందరినీ రెగ్యులర్గా విద్యార్థులను చెకప్ చేసి వారికి కావాల్సిన మందులు అవన్నీ అందించగలిగితే వారు ఆరోగ్యపరంగా బాగుండే అవకాశం ఉంది. దీంతోపాటు వీరందరికీ విద్యార్థులకు ఇప్పుడు సౌకర్యాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు జరగాల్సి ఉంది. ఇప్పుడున్న విధానం 2011 ఇప్పటికీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ, కూరగాయల ధరలు ప్లస్ ఆహారం ఇవన్నీ కూడా తక్కువ ధరకు ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు సరైన సౌకర్యాలు అందట్లేదు. అంటే మార్కెట్ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో ఆ విధంగా కూడా వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పిస్తే ఒక విధంగా విద్యార్థులకు మేలు కలిగే అవకాశం ఉంది.
దీంతోపాటు ఓవరాల్గా ఈ హాస్టళ్లకు పర్యవేక్షణకు ఒక ఏకీకృత విధానం ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ అవుతుంది. దాంతోపాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్ కంప్యూటర్లు అందరి హాస్టల్ వార్డెన్లకు అందించి అందరి ద్వారా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఈ బయోమెట్రిక్ విధానం కానీ సీసీటీవీల ద్వారా కానీ పగడబంది పర్యవేక్షణ చేస్తే హాస్టళ్ళు కూడా ఎంతో మెరుగైన సౌకర్యాలు కలిగినవి అనే మంచి పేరు వస్తుంది. ప్రభాకర్ రావు గారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు ఆవాసాన్ని కల్పించే ఒక మహోన్నత ఆశయం కోసం ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు. వారి భవితకు కూడా వాళ్ళని అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ హాస్టల్ ఉపయోగపడాలి. అయితే ఇలాంటి ఉన్నతమైన సంక్షేమ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? మాకున్నటువంటి ప్రధానమైన అంశం ఒకటి డెవలప్మెంట్, రెండవది వెల్ఫేర్. వెల్ఫేర్లో వచ్చినప్పుడు ప్రధానంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంటి దగ్గర ఇవ్వలేకపోతున్నారో, ఎడ్యుకేషన్ కొనలేకపోతున్నారో, ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరికే చోటకి ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. సో దీన్ని మనం బడ్జెట్ పెద్దలు చెప్పినట్టుగా బడ్జెట్ అలొకేషన్ ఈజ్ నెంబర్ 1. ఆ తర్వాత ప్రాపర్ కేరింగ్ నెంబర్ 2. ఏ పిల్లవాడికి ఎంత పోషకాహారం కావాలి, ప్రభుత్వం నిజంగా ఎంత ఖర్చు పెడుతుంది, దీన్ని చూడాల్సిన అవసరం. అయితే దీనిలో 2007లో బీయింగ్ ఎన్ ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక అంశాన్ని నేను స్పష్టంగా కౌన్సిల్లో కూడా వ్యతిరేకించాను. నా రికార్డ్ స్పీచ్ కూడా అక్కడ ఉంది. 2007లో ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం వెళ్ళి హాస్టల్లో పడుకోవాలి, నిద్ర చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తే ఐ స్ట్రాంగ్లీ అపోజ్ ఇట్. ఎందుకంటే మనం పోయి రాత్రుల్లో నిద్రపోయినంత మాత్రం నాడే కొత్తగా కాంపౌండ్ వాల్ రాదు, కొత్త బాత్రూమ్ రాదు, వెస్టర్న్ టాయిలెట్ రాదు, లేకపోతే డైనింగ్ హాల్ మారదు. మనం బడ్జెట్ ఇస్తే మారుతుంది. బడ్జెట్ ఇవ్వడానికి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ అసెంబ్లీ, కౌన్సిల్ అండ్ పార్లమెంట్ అక్కడ నిర్ణయం చేయాలి. సో లేకపోతే వీళ్ళకి ఇచ్చిన బడ్జెట్ని మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళకి ఏమైనా అలొకేట్ చేయగలిగితే ఫిల్టర్ వాటర్ కోసం కానీ, లేకపోతే న్యూ టాయిలెట్ కోసం కానీ, న్యూ కాంపౌండ్ వాల్ కానీ, లేకపోతే న్యూ డైనింగ్ సెట్ కానీ, సో ఏదైనా సరే మన కాన్సెప్ట్లోనే ఉంటుంది, మన మెంటల్ ఆ థింకింగ్లోనే ఇవన్నీ వస్తాయి. ఈరోజు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన శ్రద్ధతోటి చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ మీద పెడుతున్నటువంటి బడ్జెట్ మాకు 8,724 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేరు మా డబ్బులు మాకున్నాయి. ఈరోజు దాన్ని మేము హాస్టల్స్ మీద కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ మీద కానీ పెడుతున్న విధానం ఏంటంటే ఫేజ్డ్ మేనర్లో. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని మూసేయదలుచుకోలేదు, మొత్తం లేకపోతే కుజించదలుచుకోలేదు. వీటిని అప్డేట్ చేసే విధానంలో ముఖ్యమంత్రికి ఆలోచన విధానం ఏంటంటే, ఒకవేళ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 1-2 బాత్రూమ్లు ఉన్నాయి. అలా కాదు, ప్రతి 10 మందికో ప్రతి 8 మందికో ఒక బాత్రూమ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ కుదరదు కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని ఒక రెసిడెన్షియల్గా మార్చి ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ని అక్కడే ఎలా మన పిల్లల్ని ఎలా తీసుకుంటామో వాడికి ఆరోగ్యంతో పాటు వాడికి ఎడ్యుకేషన్తో పాటు సోషల్ ఎన్విరాన్మెంట్ తోటి వార్డెన్ బాధ్యత, పేరెంటల్ కేర్, అక్కడ టీచర్ బాధ్యత, హై స్కూల్లో అతను ఒక గార్డియన్గా ఉండి విద్యను నేర్పించడం, ఇవన్నిటిని సింక్రనైజ్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సోషల్ వెల్ఫేర్ ద్వారా ఇవ్వటం కోసం అవసరమైతే ఫిజికల్ ఎడ్యుకేషన్, మా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నాడంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు పిల్లలకి. శ్రీనివాస్ రెడ్డి గారు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం అలవర్చడానికి ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు ఈరోజు ప్రీమెట్రిక్ హాస్టల్స్ అని ఉన్నాయి, అందులో కాలేజ్ హాస్టల్స్ వేరున్నాయి, మళ్ళీ ఈ ప్రీమెట్రిక్ హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ వేరున్నాయి. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్ను ప్రైమరీ సెక్షన్ వరకు ఉంచి తర్వాత ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 8th నుంచి 12th వరకు ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ దేవలుసుకుందో, మరి సిబిఎస్ సిలబస్ ఆ రకంగా మరి హాస్టల్ను కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా అక్కడ ప్రత్యేకమైన కోచింగ్ కూడా, మరి ట్యూటర్లను కూడా పెట్టి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా హాస్టల్లో ఏంటంటే ఈ యొక్క హాస్టల్స్ ఓపెన్ అయ్యే ముందు, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ తర్వాత హాస్టల్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడు ఏంటంటే హాస్టల్కు విద్యార్థులు రాగానే వాళ్ళకు నోట్బుక్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ బట్టలు ఇచ్చే అయితే వాళ్ళకి 4 పేర్ డ్రెస్సెస్ ఇస్తున్నారు ఫ్రీగా, అవి కూడా ఇవ్వడము, అదే టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సకాలంలో అందజేసి ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తే ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం మంచి స్థాయిలో రాణిస్తారు. అదేవిధంగా హాస్టల్లో ఈ టెండర్ సిస్టమ్ అన్నది, ఈ క్రెడిట్ పాలసీ సిస్టమ్ అనేది మొత్తం తీసేయాలి హాస్టల్లో. అయితే క్యాటరింగ్ విధానం తీసుకురావాలి, లేకపోతే ప్రభుత్వమే అన్ని సరుకులను డోర్ డెలివరీ చేసి, మరి ముఖ్యంగా ఏంటంటే అధికారులకు, ఉద్యోగులకు ఎవరైతే అక్కడ పనిచేస్తారో వాళ్ళకి ఈ కేవలం వంట మీద కాకుండా అకాడమిక్ కూడా సైడ్ కూడా చూసే అవకాశం కల్పించాలి. అన్ని పాఠశాలల్లో కూడా, గ్రామాలలో కూడా పాఠశాలలు అప్గ్రేడ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు అక్కడనే చదువుకుంటారు, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గింది. అదే కాలేజ్ హాస్టల్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈరోజు.
ఖాళీ హాస్టల్ విద్యార్థులు కాలేజీలో విపరీతమైన డిమాండ్ ఉందండి. అక్కడ ఖాళీ హాస్టల్స్ని ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఖాళీ హాస్టల్ని పెంచవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ హాస్టల్స్ అనేది కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువన్నాయి కాబట్టి ఇప్పుడు నూతనంగా జిల్లాలు కూడా ఏర్పడాయి కాబట్టి తెలంగాణలో అక్కడ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, తాలూకా హెడ్ క్వార్టర్, పాత తాలూకా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క హాస్టల్ సంఖ్యను ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక 200 నుంచి 300 మంది పిల్లలు పెట్టి మరి అన్ని సౌకర్యాలు కల్పించినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క హాస్టళ్ళు చాలా వృద్ధిలోకి వస్తాయి, మెరుగుపడతాయి. నర్సిరెడ్డి గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గణనీయంగా మెరుగుపడడానికి ప్రభుత్వ ఆలోచన దృక్పథంలో ఎలాంటి మార్పు రావాలి, ముఖ్యంగా విధానపరంగా ప్రభుత్వాలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి? సంక్షేమం అంటే భిక్ష కాదు, సంక్షేమం అంటే హక్కు, సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత. ఈ 3 అంశాలని కనుక దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా సంక్షేమ హాస్టల్ని కూడా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. బడ్జెట్లో ఎంత అలాట్మెంట్ ఉంటుందో ఆ అలాట్మెంట్ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు రిలీజ్ కూడా ఉండాలి. ఆ రెండింటి మధ్యన వ్యత్యాసం లేకుండా గనక చర్యలు తీసుకుంటే సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి పథంలో నడపొచ్చు. సంక్షేమ హాస్టల్ అంటే ఎవరైతే ఇంటి దగ్గర వసతులు లేవో, తిండి లేదో వాళ్ళే హాస్టల్కి వచ్చి చేరుతున్నారు కాబట్టి నా ఇంటికంటే నా హాస్టలే పదిలం అనే రకంగా అభివృద్ధి చేస్తే తప్ప వేరే రకంగా విద్యార్థులు చేరే అవకాశం లేదు. సంక్షేమ హాస్టల్ అంటే అనారోగ్యానికి నెలవు, సంక్షేమ హాస్టల్ అంటే గజ్జికి నెలవు. ఇటువంటి దుస్థితి నుంచి ఇంకా బయటపడాలి, ఇంకా ఉన్నది అది ఇప్పుడు కూడా. ఇవి మారాలి అంటే బడ్జెటే ప్రధానం. నేను అన్నట్టు 35 రూపాయలు భోజనానికి, తర్వాత ఇతర ఖర్చులకు కూడా అవసరమైన నూనె కావచ్చు, సబ్బులు కావచ్చు, లేదా ఇతర అవసరాలకు కావచ్చు సరైన బడ్జెట్ కేటాయించి విడుదల చేస్తే సరైన రీతిలో హాస్టళ్లు నడుస్తాయి. కనీసం బాలబాలికలకైనా మంచి అవకాశాలు కల్పిస్తామనే దృక్పథంతో ప్రభుత్వ పాలక పెద్దలు ఉంటే తప్పనిసరి మార్పులు వస్తాయి. అందుకొరకు విధాన నిర్ణయం చేయటమే కాదు, బడ్జెట్ కేటాయించాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టే వాళ్ళే, కేటాయించగలిగే వాళ్ళే హాస్టల్ పర్యవేక్షణ చేయాలి తప్ప ఇతరులను పోయి రమ్మంటే ఉపయోగం ఏం లేదు. పోయి వస్తారు, ఇది లేదు అది లేదని చెప్పడం తప్ప. టాయిలెట్ ఇవ్వలేని ఆయన పోయి టాయిలెట్ లేదని చెప్తే దానివల్ల ఏమేమన్నా కూరుతుంది, ఏం ప్రయోజనం కలుగుతుంది? ఏం కలగదు. టాయిలెట్ ఇవ్వగలిగే వ్యక్తి అక్కడ పర్యవేక్షణ చేయాలి. భోజనం సరిగా లేదు, మాకు బడ్జెట్ పెంచాలని పెంచే శక్తి ఉన్న వాళ్ళు పోతే ఉపయోగపడుతుంది. నిన్న ఆర్థిక శాఖ మంత్రులు పోయారు, నిజంగా అతను తీసుకుంటే, నిజంగా అతని చేతిలో ఉంటే చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఇచ్చారు, కానీ సన్నబియ్యంలో కూడా దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి పంపుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇటువంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే చాలా చెప్తున్నారు, కానీ హాస్టల్ పరిస్థితి చూస్తే అంత అద్భుతంగా కానీ అంత మెరుగ్గా కానీ లేదు. కాబట్టి మన బడ్జెట్లో మనం కేటాయించగలిగేది ఈరోజు నిర్మాణ రంగం, అభివృద్ధి రంగం కంటే కూడా సంక్షేమ రంగం ముఖ్యం. జపాన్ లాంటి దేశాలు మానవ అభివృద్ధిని సాధించి అభివృద్ధి పదంలో ముందున్నాయి. అదే రకంగా పిల్లల్ని అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుందనే దృక్పథంతో ఈ ప్రభుత్వాలు ఉంటే ఆ క్రమంలో తప్పనిసరిగా అభివృద్ధి సాధిస్తారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే సంక్షేమ హాస్టళ్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ప్రభుత్వ హాస్టళ్లు అనేవి విద్యతో పాటు క్రమశిక్షణాయుతమైన జీవితం కూడా అందించే వేదికలుగా మారాలి. ప్రభుత్వాలు, అధికారులు సంక్షేమ స్ఫూర్తికి పట్టం కట్టాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.